జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేశారు. యూసఫ్గూడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు నవీన్ యాదవ్. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీ పోలింగ్ బూత్లో ఓటు వేశారు మాగంటి సునీత. ఇవాళ 4 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో అంటే 100% జరిగితే మొత్తం 4 లక్షల ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో కొంచెం ఎప్పుడైనా కూడా పోలింగ్ సరళి చాలా తక్కువగా ఉంటుంది, పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న ఒక అపవాదు కూడా ఉంది. సో ఈసారి మరి దాన్ని అధిగమిస్తారా? ఈసారి అధిగమించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఒక ఎక్కువ స్థాయి పోలింగ్ జరుగుతుందో చూడాలి. మనం చూస్తున్నాం షేక్పేట డివిజన్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రానికి ప్రముఖ సినిమా దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి చేరుకున్నారు. అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఆయన. సో ఇట్లా ప్రముఖులందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తుంటే సహజంగానే ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక స్ఫూర్తిగా ఒక ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది ఓటర్లలో. సో జూబ్లీ హిల్స్ ఓటర్లు ఖచ్చితంగా ఓటింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళాలి. ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తమకు ఎటువంటి నాయకత్వం కావాలి, ఎవరు నాయకుడిగా కావాలి, తమ నియోజకవర్గానికి ఎటువంటి ఎమ్మెల్యే కావాలని కోరుకోవడానికి ఇది సరైన సమయం, సరైనటువంటి వేదిక. సో ఇటువంటి ఓటు హక్కును ఎప్పుడు ఏ రూపంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చినా కూడా దాన్ని చేజార్చుకోకూడదు, దాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. సో ఓటు హక్కు అనేది చాలా గొప్ప అస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఓటర్కి. కాబట్టి అటువంటి ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ఉండకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి. పోలింగ్ కేంద్రానికి వెళ్ళడమే కాకుండా తమ వాళ్ళు ఎవరైతే ఉంటారో తమ వాళ్ళకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాళ్ళు ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని అందించాలి. సో జనరల్గా ఒక ఓటు హక్కు వినియోగించుకుంటే చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. సో పక్క వాళ్ళు వినియోగించుకున్నారు, మనం కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి, మన ఓటు మనం వినియోగించుకోవాలి అనేటువంటి ధోరణిలో ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, మీ వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎంకరేజ్ చేయండి అంటూ బిగ్ టీవీ కూడా మీకు అప్పీల్ చేస్తూ ఉంది. సో మనం చూస్తున్నాం షేక్పేట డివిజన్లోని ఒక పోలింగ్ కేంద్రంలో ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. రైట్ సాగర్, ఓటింగ్ సరళి ఎట్లా కొనసాగుతోంది? ఓటింగ్ సరళి షేక్పేట ఏరియాలో మీరున్నారు. షేక్పేట ఏరియాలో ఇప్పుడే ఎస్ఎస్ రాజమౌళి తమ ఓటు హక్కు కూడా వినియోగించుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఓటింగ్ కేంద్రానికి ఓటర్లు ఎట్లా తరలి వస్తున్న సమయానికి? షేక్పేట్ డివిజన్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితం ఒక ఈఎంఐ మొరాయించిన నేపథ్యంలో దాన్ని టెక్నికల్గా సమస్యను పరిష్కరించారు. అనంతరం ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే ప్రముఖ దర్శకుడు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంబ్రిడ్జ్ షేక్పేట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి పోలింగ్ నెంబర్ 28లో తమ ఓటు హక్కును రాజమౌళి వినియోగించుకున్న పరిస్థితి. దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేసిన పరిస్థితి. ఇంకా ఓటర్లు తరలి వస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకేందుకైతే బారులు తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. షేక్పేట్ డివిజన్ పరిధిలో మేజర్గా మొత్తం 70 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 70 పోలింగ్ స్టేషన్లో 10కి పైగా కొంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతల మధ్య పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో కూడా ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. వారికి ఏది ఉంటే ఒకటి ఏర్పాటు చేసి, ఒక స్టాల్ ఏర్పాటు చేసి అందులో వారికి పోలింగ్ స్లిప్ ఇచ్చి వాళ్ళ యొక్క బూత్ నెంబర్ని, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళకి సంబంధించినటువంటి క్రమ సంఖ్య అవన్నీ స్లిప్పులు కూడా ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మొబైల్స్ అలౌ లేని నేపథ్యంలో ప్రత్యేక మొబైల్ కౌంటర్ని ఏర్పాటు చేసి కూడా వారిని లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న సంఘటనలు, కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత చిన్న వివాదం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు వాటిని సద్దుమణిగే విధంగా కూడా రెండు వర్గాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి షేక్పేట్ డివిజన్లో చోటు చేసుకున్న పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న ప్రత్యేక భద్రత మధ్య పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వృద్ధులు, కుటుంబ సభ్యులు, వికలాంగులు ఉంటే ప్రత్యేక వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. షేక్పేట్ డివిజన్లో మొత్తం 70 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 70 పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా ఈ పోలింగ్ సరళి కొనసాగుతుంది. సార్, ఎట్లా జరుగుతుంది పోలింగ్?
బాగానే ఉందండి, నో ప్రాబ్లం. స్మూత్, ఖాళీగా ఉంది ప్రస్తుతం అయితే. రైట్, నో ప్రాబ్లమ్స్, ఖాళీగా ఉంది. సో వృద్ధులు ఓటర్లు కూడా ఉదయాన్నే తరలి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకునేందుకు డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘాను, సీసీ కెమెరా, సీసీ సర్వేలెన్స్ ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. కొంతసేపు క్రితమే ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అధికారులు వచ్చి ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి. మొత్తం 5 పోలింగ్ సెంటర్లు కొన్ని సెంటర్లలో ఉన్నాయి, కొన్ని భవనాలలో ప్రత్యేకంగా 5 పోలింగ్ సెంటర్లు ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ సమస్యాత్మక ప్రాంతాల వద్ద సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఐడెంటిటీ కార్డు, జనరల్గా ఓటర్ ఐడి కార్డు ఒకటి ఉంటేనే అంటే అనుకుంటారు, కానీ 12 రకాల ఐడి కార్డులను, ప్రభుత్వం గుర్తింపు పొందిన ఐడి కార్డులను చూపించి కూడా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో ఓటర్లు కొంత వారికి అంటే వాటికి ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల వద్దకు వచ్చి వాళ్ళ గుర్తింపు కార్డుని చూపించి వాళ్ళ స్లిప్పులు తీసుకొని ఓటు హక్కు దగ్గరికి వెళ్తున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. సో షేక్పేట్ డివిజన్ పరిధిలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుండా పోలీసుల భద్రత మధ్య ప్రత్యేకంగా ప్రశాంత వాతావరణంలో అయితే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు ముందుగా బిగినింగ్లో కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే అంతా సెట్ రైట్ అయింది. అన్ని చోట్ల, అన్ని డివిజన్లలో, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు, మొత్తం ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు 4 లక్షల పైన ఓట్లున్నాయి. సో దాంట్లో ఆ 4 లక్షల ఓట్ల కోసం మొత్తంగా 407 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. కానీ ప్రధానంగా ముగ్గురు మధ్య పోటీ ఉంది. అది అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య పోటీ ఉంటుంది అనేది తెలుస్తోంది. సో మొత్తం అయితే 58 మంది అభ్యర్థుల భవితవ్యం తెలబోతుంది. అంటే ఎవరికి ఎన్నెన్ని ఓట్లు పడతాయి అంటే ప్రతి ఒక్కళ్ళు తమను తాము పరీక్షించుకోవడం కోసం, తమ బలం ఎంత ఉందని తెలుసుకోవడం కోసంగా అందరూ ఇటువంటి ఎలక్షన్ని ఉపయోగించుకుంటుంటారు. సో దీంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. సో దీంట్లో మొత్తం 58 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. బ్యాలెట్ పైన మొత్తం 58 మంది అభ్యర్థుల పేర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి. సో అంటే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది అంటే నవంబర్ 14 తారీఖు రోజు తేలబోతుంది. అయితే 58 మంది అభ్యర్థులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బరిలో ఉన్నప్పటికీ దీంట్లో ప్రధాన పార్టీలు అనేటువంటి ముగ్గురు మధ్య పోటీ ఉండబోతుంది. అది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ 3 పార్టీల మధ్య పోటీ ఉండబోతోంది. మనం విజువల్స్ చూడొచ్చు. ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షేక్పేట పోలింగ్ కేంద్రం దగ్గర కేంబ్రిడ్జ్ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకొని ఆయన తిరిగి వెళ్తున్నారు. రాజమౌళి దంపతులు సో ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వెళ్తున్నారు. మీడియాతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. సో జూబ్లీ హిల్స్ ఏరియాలో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా 50 నుంచి 55% అనేది ఎప్పుడు పోలింగ్ జరగలేదు అనేది ఒక అపవాదు ఉంది. సో కాబట్టి అపవాదు నుంచి జూబ్లీ హిల్స్ బయటపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ చాలా సంపన్నులు ఎక్కువగా ఉంటారు. తర్వాత అంతే స్థాయిలో ఎక్కువగా స్లమ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో అంత ఒక మిక్స్డ్గా ఉన్నటువంటి ఏరియా జూబ్లీ హిల్స్. అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఓటింగ్ శాతం అనేది ఎక్కువగా పెరగట్లేదు అనేది ఎప్పుడు కూడా ఒక బిగ్ క్వశ్చన్ అది. సో ఈసారి ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్రేక్ చేసి పోలింగ్ కేంద్రాలకు రావాలి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. కాబట్టి మీరు పోలింగ్ కేంద్రాలకు రావాలి. మీ హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బిగ్ టీవీ కూడా అప్పీల్ చేస్తోంది.